अस्सलामुअलैकुम, हाय, हेलो, నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్కి స్వాగతం. ఇది బీఫ్ మటన్ అండి. చాలా బాగా చక్కగా సన్నటి స్లైసెస్ లాగా కట్ చేసి ఇస్తారు మాకు. ఇది చాలా చక్కగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకుంటే 2 టీ స్పూన్లు మసాలా టీ స్పూన్తో నేను ఇక్కడ 2 టీ స్పూన్లు ఉప్పు యాడ్ చేస్తున్నాను. అదే టీ స్పూన్తో 2 టీ స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. మన సబ్స్క్రైబర్లో ఒకరు రిక్వెస్ట్ చేశారండి మాకు బీఫ్ ఫ్రై చేసి చూపించమని. స్పెషల్ బీఫ్ ఫ్రై. నేను 1/4 టీ స్పూన్ వరకు ఇక్కడ పసుపు యాడ్ చేశాను. అదే టీ స్పూన్తో 2 టీ స్పూన్లు కారం యాడ్ చేశాను. ఇలానే మొత్తం అంతా కలిపేసేయండి. చక్కగా పీసులన్నిటికీ మసాలా అంటుకునేలాగా కలిపేసేయండి. అంత మసాలా అంతా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఆ పీసులకు చక్కగా తగిలేలాగా కలిపేసేయండి చేత్తోని అన్ని పీసులకు. ఇది గంట నుంచి 2 గంటల వరకు మీరు అలా పక్కన పెట్టేస్తే మ్యాగ్నేషన్ చేసి తొందరగా ఉడుకుద్దండి. ఒకవేళ మీకు తొందర ఉంటే తొందరగా అయిపోవాలి చకచక అనుకుంటే మటుకు మీరు ఇక్కడ ఇందులో డ్రై పపాయ పౌడర్ యాడ్ చేసుకోండి. ఈ డ్రై పపాయ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు డ్రై పపాయ పౌడరు ప్రిపేర్ చేసి నేను వీడియో అప్లోడ్ చేస్తానండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. డ్రై పపాయ పౌడర్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇది మన మేక మటన్ అయినా కానీ బీఫ్ మటన్ అయినా కానీ ఉడికించడానికి చాలా పనిచేస్తుందండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఇదంతా చక్కగా కలిపేసేయండి. కలుపుకున్నాక కనీసానికి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు అలా పక్కన పెట్టండి. మనం ప్రిపేర్ చేసుకున్న పపాయ పౌడర్ ఏదైతే ఉందో అది ముక్కకు చక్కగా అంటుకొని తొందరగా ఉడకడానికి మనకి ఇది సహాయం చేస్తుంది. ఇదిగో చూడండి. ఇది మనం కుక్కర్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. నేను ఇక్కడ కుక్కర్లో షిఫ్ట్ చేసేస్తున్నానండి. మీరు అందరూ గట్టిగా ఒక లైక్ కొట్టుకోండి. నా కోసం ఒక చక్కగా కామెంట్ చేయండి. నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మీ కామెంట్స్ కానీ మీ లైక్స్ కానీ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మీరందరూ నాకు ఎలాగైనా సహాయం చేయండి, ప్రోత్సహించండి. నా కర్రీస్కి నా వీడియోస్కి లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇదిగో ఇలా చూడండి. కుక్కర్లో ఉన్న మీట్ అంతా ఉడికిపోయింది. చక్కగా ముక్క అలా చేత్తో అనగానే ఉడికిపోయింది మనకు కనిపిస్తుంది. మీరు చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె తీసుకున్నాను. అందులో మనం ఇందాక ఉడికించుకున్న మటన్ని చక్కగా పీసులన్నీ ఇందులో షిఫ్ట్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం ఇక్కడ ఈ పీసులన్నీ ఫ్రై చేసుకుందాము. చక్కగా ఎలా అంటే డీప్ ఫ్రైలో చేసుకుంటే మనకు పీసులు ఎలా ఉంటాయో అలా ఫ్రై చేసుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా అసలు అద్దిపోయే ఫ్లేవర్ అండి. ఇందులో నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాను, మసాలా. ఆ మసాలా ఇంకా ఈ ఫ్రైని డబల్ ఎన్హాన్స్ చేస్తుంది ఫ్లేవర్ని. నేను మీకు ఆ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఒకసారి చూసేయండి. ఇదిగో ఇలాగా పీసులన్నీ కలుపుతూ ఉండండి. ఒకే పక్క ఫ్రై కాకుండా 2 వైపులు ఫ్రై అయ్యేలాగా మీరు కలుపుతూనే ఉండండి. 2 పక్కల ఫ్రై అయితేనే ఆ పీస్ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఈ బీఫ్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. నేను చూపించిన విధంగా మీరు ప్రిపేర్ చేసుకోండి. ఇది ఇలానే కాక చికెన్తో కూడా చేసుకోవచ్చు, మటన్తో కూడా మీరు ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. కానీ నాకు ఒక సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ చేశారు. ఆయన రిక్వెస్ట్ కోసం ఇది నేను బీఫ్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను. నేను యాడ్ చేసే ఈ సీక్రెట్ మసాలా ఏంటనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను. జీలకర్ర అండి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉంది. ఎల్లిపాయలు ఒక 10 గల తీసుకున్నాను. ధనియాలు ఒక 3 టేబుల్ స్పూన్లు. ఇవి చక్కగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసేసుకొని ఇప్పుడు ఈ ఫ్రైలో మనం యాడ్ చేసుకుందాము. చూడండి, ఇదిగో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసాక ఇక్కడ నేను ఇప్పుడు ఇందులో 1/2 కేజీ అండి బీఫ్ మనం తీసుకున్న మటను. నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూను ఆ పౌడర్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అవి పచ్చిగానే మీరు గ్రైండ్ చేసుకోండి, ఫ్రై చేయొద్దండి. ఇక్కడ ఎందుకంటే మనం ఇక్కడ ఈ పీసులతో పాటు ఫ్రై చేస్తాం కాబట్టి ఫ్రై అయిపోతుంది. అవి వేయిస్తే మళ్ళీ ఇక్కడ మనం యాడ్ చేసుకోగానే నల్లగా వస్తుంది కలరు, అస్సలు బాగుండదు. అందుకని ఇక్కడ మీరు పచ్చిదే నూరి ఇక్కడ యాడ్ చేసుకోండి, గ్రైండ్ చేసుకొని. తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది. మీకు ఉప్పు కానీ కారం కానీ ఏదైనా కానీ పర్ఫెక్ట్ కొలతతో చూపించానండి. నేను 1/2 కేజీ బీఫ్ మటన్తో నేను ఇక్కడ స్పెషల్ బీఫ్ ఫ్రై ప్రిపేర్ చేసి చూపించాను మీకు.
ఇదే ప్రాసెస్ మీరు ఫాలో అయితే ఎమ్మీ అండ్ టేస్టీ ఈజీగా బీఫ్ ఫ్రై ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చేసిన ఈ రెసిపీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. నా వీడియోని ఫాలో అయిపోండి. చూడండి ఎంత చక్కగా ఉందో. చూశారు కదా, కొత్త వారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ స్పెషల్ బీఫ్ ఫ్రై మీకు ఎలా కుదిరిందో నాకు మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఒకసారి మీరు ట్రై చేయండి ఇంట్లో. చికెన్తో, మటన్తో, బీఫ్తో ఎలా అయితే అలాగా సేమ్ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా సబ్స్క్రైబర్ అడిగిన వారు హ్యాపీగా అయ్యారేమో అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.